చలో పరుగు పెట్టు, పరుగుతి. అలాగ పరుగు పెట్టి ఓ దగ్గర ఆగాడు, ఇస్సాకు దగ్గర. ఇస్సాకు అన్నాడు, నేను ఇక్కడ కాదు, పరుగు పెట్టాలి. వాళ్ళు ఓ దగ్గర ఆగారు. ఆ తర్వాత ఇస్సాకు తర్వాత ఎవరు? మన ఆప్తమిత్రుడు, మన స్నేహితుడు ఎవరు? యాకోబు ఏం చేశాడు? మోసం చేశాడు అనకండి. ఆ తర్వాత ఇప్పుడు మన కాంటెక్స్ట్లో ఏమున్నా, మన పరుగులు పెట్టాడా పరుగు? చెప్పాలి, పెట్టాడా? పరుగు పెట్టాడు. పరుగు పెట్టి ఎక్కడ ఆగాడు తెలుసా? వాళ్ళ మామ దగ్గర ఆగాడు. వాళ్ళ మామ దగ్గర కూడా పరుగు పెట్టాడు. ఒక ఆమెను ప్రేమించి 7 సంవత్సరాలు మోసపోయాడు. ఎవరు? మోసం చేసిన యాకోబు ఏమయ్యాడు? వాళ్ళ మామ చేతిలో. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే. ఇంకా అలాగ చూస్తే ఇంకా పరుగులు పెట్టడమే వాళ్ళ పని. పరుగు పెడితేనే, వేగంగా పరుగు పెడితేనే, వేగమైన పరుగు నీకు వస్తేనే క్రైస్తవ జీవితంలో నిలబడి దీవెన పొందుకోగలవు. స్తోత్రం కలుగును గాక. If you want to be blessed, you should run faster in the spiritual life. నీవు ఆశీర్వదించబడాలంటే, నీకు దీవెన రావాలి అని అంటే, ఒక అద్భుతాన్ని నువ్వు పొందుకోవాలంటే వేగవంతమైన పరుగు నీకు కావాలి. స్తోత్రం కలుగును గాక. అందుకే దావీదు అంటాడు, లేడి కాళ్ళు కావాలి నాకు. లేడి కాళ్ళు ఎందుకు కావాలో తెలుసా? అవి సింహము కంటే బలమైన కాళ్ళు, వేగవంతమైన కాళ్ళు కాబట్టి. సింహాన్ని సైతం తప్పించుకోగలిగిన కాళ్ళు లేడి కాళ్ళు, దుప్పి కాళ్ళు అవి. ఆ కాళ్ళు నీకు నాకు దేవుడు ఇచ్చి నిన్ను ఈ పందెపు రంగములో వేగముగా నీ ముందు ఉన్న వారి కంటే పరుగెత్తించునుగాక. హల్లెలూయా. పరిగెత్తే వారికి దీవెన. పక్క వారికి చెప్పండి, పరిగెత్తే వారికి దీవెన. వేగముగా పరిగెత్తే వారికి గొప్ప దీవెన. ఆమేన్. పరిగెడితే దీవెన, కానీ నువ్వు వేగముగా పరిగెడితే గొప్ప దీవెన. పందెపు రంగములో ఉన్న ఒక 10 మందికి అందరికీ ప్రైజ్ ఇస్తారు. ఆ 10 మందికి ప్రైజ్ ఇస్తారు పరిగెత్తినందుకు. కానీ వేగముగా పరిగెత్తి మొదటి బహుమతి పొందుకుంటారు చూడు, వాడికి ఎక్కువ డబ్బులు ఇస్తారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 10 మందికి ఏమొస్తుంది? పార్టిసిపేషన్ సర్టిఫికెట్ వస్తుంది. వాళ్ళకి బహుమతి వస్తుంది, వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళకి వాళ్ళు కూడా పరిగెత్తారని వాళ్ళని కూడా గుర్తిస్తారు. కానీ వాళ్ళకి ఏమొస్తుందో తెలుసా? ధనం రాదు, వాళ్ళకి ఆశీర్వాదం రాదు. వాళ్ళు ఉన్నారంటే ఉన్నారంతే. కానీ ఎవరైతే వేగంగా పరిగెడతారో వాళ్ళ మీద దేవుని కృప, వాళ్ళ మీద దేవుని కటాక్షం, వాళ్ళ మీద దేవుని కరికరం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వేగముగా పరిగెత్తేవానిగా దేవుడు నిన్ను మార్చునుగాక. వేగవంతమైన ఆత్మీయ జీవితం దేవుడు నీకు ఇచ్చునుగాక. భక్తిలో నువ్వు వేగముగా పరిగెత్తుదువుగాక. భక్తిలో నువ్వు వేగముగా శక్తితో ముందుకు వెళ్ళుదువుగాక. యాకోబు పరిగెత్తాడు. యాకోబు తర్వాత అలగలగలగ వస్తే మోషే దగ్గరికి రండి. మోషే పుట్టినప్పుడే పరిగెత్తాడు. ఏం చేశాడు? పుట్టినప్పుడే ఎక్కడి నుంచి ఎక్కడికి పరిగెత్తాడో తెలుసా? హెబ్రీయుల బానిస బ్రతుకు కుటుంబాల నుంచి అంతఃపురము వైపు పరుగు పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్ హీ ర్యాన్. పరిగెత్తాడు. నైలు నదిలో ఈదాడు, నైలు నదిలో తేలాడు, వెళ్ళి రాకుమారి ఒడిలో పడ్డాడు. రాజకుమారుడిగా పెరిగాడు, రాజకుమారుడిగా ఎదిగాడు. కానీ ఓ మాట చెప్తాను వినండి. కానీ ఐగుప్తులో ఉన్న వారందరి కంటే గొప్పగా పరుగెత్తాలంటే
ఆ ఐగుప్తు ఫరో యొక్క సామ్రాజ్యము కంటే ఇంకా ముందుకు పరిగెత్తాలంటే, ఆ ఐగుప్తు రాజ్యములో ఉన్న బానిసల దగ్గర కంటే ఇంకా పరిగెత్తాలంటే, ఆ ఇశ్రాయేలు కంటే ముందు పరిగెత్తాలంటే, ఈ ఫరో కంటే ముందు పరిగెత్తాలంటే, ఆయన ఐగుప్తులో ఉండడము శ్రేష్టము కాదు. అక్కడ వేగాన్ని నేర్చుకోడు. అక్కడ ఉంటే ఆయన ఐగుప్తులతో సమానంగానే పరుగు పెడతాడు. అక్కడున్న బానిసలతో సమానంగా పరుగు పెడతాడు. కాబట్టి దేవుడు ఆయనను అక్కడి నుంచి తరిమి 40 సంవత్సరాలు పరుగు నేర్పించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ 40 సంవత్సరాల తర్వాత ఈసారి వెనక్కి వచ్చాడు. ఈసారి వెనక్కి వచ్చి పరుగు పెట్టాడు. ఈసారి అక్కడున్న ఫరో వాళ్ళందరితో దెబ్బలాడాడు. అక్కడ వాళ్ళ మీద ఆయన ప్రార్థన చేశాడు. వాళ్ళ మీద ఆ తెగులు రప్పించాడు. అన్ని చేసిన తర్వాత ఫరో అన్నాడు, సరే వెళ్ళు అన్నాడు. ఫరో ఏమన్నాడు? వెళ్ళు. ఫరో ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చాడు, కానీ ఇశ్రాయేలు ప్రజల్ని పట్టుకోలేకపోయాడు. ఎందుకంటే ఫరో కంటే వేగముగా మోషే పరుగు పెట్టాడు కనుక. ఆమేన్, ఆమేన్. ఎవరు నేర్పించారు ఆ పరుగు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ పరుగు? ఎలా నేర్చుకున్నాడు ఆ పరుగు? అందుకే మనము ఒక్క దగ్గర ఉంటే మనం పరుగు పెట్టలేం. లోకంలో ఉంటే మనం పరుగు పెట్టలేం. ఈ లోకం అనే ఐగుప్తు నుంచి మనం బయటికి రావాలి. ఈ లోకం అనే లోక సాంగత్యం అనే లోక ఆశలనే ఈ ఐగుప్తుల నుంచి మనం బయటకు వచ్చి మనం నిలవబడి ప్రభు అనే నీ కొరకు వేగంగా పరిగెత్తాలని ఒక తీర్మానం తీసుకుని మనం బయటకు వస్తే దేవుడు నీ కాళ్ళకు వేగాన్ని నేర్పిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నీ కాళ్ళకు నా దేవుడు వేగాన్ని నేర్పించునుగాక. ఉసైన్ బోల్ట్ అని ఒక క్రీడాకారుడు ఉన్నాడు. ప్రపంచంలో హీఈస్ ద ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రపంచంలోనే చాలా వేగంగా పరిగెత్తే వ్యక్తి. ఆయన ఎంత వేగంగా పరిగెత్తగలడు అని అంటే, చిరుత పులి కంటే వేగంగా పరిగెత్తగలడు. చిరుత పులి ఇట్ ఈస్ ద ఫైనల్. దానికంటే వేగంగా పరిగెత్తగలిగిన మనిషి ఉసేన్ బోల్ట్. మొన్ననే ఒక రికార్డు బద్దలు కొట్టి. ఈ ఉసేన్ బోల్ట్తో పాటు ఉన్న వారందరూ పరిగెడతారుగా. ఆయనతో పక్కన మనల్ని నిలబెట్టినా మనము పరిగెడతాంగా. కానీ ఆయన పరుగుకి నీ పరుగుకి ఉన్న తేడా ఏంటో తెలుసా? వేగం. పక్కకి చెప్పండి, ఏంటా తేడా? వేగం. ఇట్ ఈస్ ద స్పీడ్ that differs the price. బహుమతి నీకు రావాలి అనంటే, బహుమతి నీకు కావాలి అనంటే పరుగెత్తడం కాదు, వేగంగా పరుగెత్తడం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థించడం కాదు, బలమైన ప్రార్థన నేర్చుకోవాలి. మందిరానికి రావడం కాదు, వేగముగా మందిరానికి రావడానికి ప్రయత్నం చేయాలి. కానుకలు ఇవ్వడం కాదు, గొప్ప కానుకలు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇట్ ఈస్ నాట్ అందరిలాగా నువ్వు చేస్తే అది భక్తి కాదు. అందరిలాగా నువ్వు నడిస్తే కాదు. దట్ విల్ నాట్ బ్రింగ్ గాడ్ డౌన్. అది దేవుడిని అది తీసుకొని రాదు కిందకి. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే, దేవుడు నిన్ను చూచి ఆగాలంటే ఎవరు చేయలేని పని నీవు చేయాలి. స్తోత్రం కలుగును గాక. ఎవరికి రాని వేగము నీకు రావాలి. స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువారు అలా నడుస్తూ ఉన్నారంట. యేసు ప్రభువారు ఆయన వాక్యం చెప్పడానికి ఆయన జన సమూహంతో నడుస్తూ ఉంటే ఒక్క వ్యక్తి అరిచాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని. ఒక్క వ్యక్తి అరిచాడు, దావీదు కుమారుడా నన్ను దర్శించు అని. ఒక్క వ్యక్తే మాట్లాడాడు, ప్రభువా నన్ను ముట్టు అని. ఆ ఒక్క మాటకి నా దేవుడు ఆగాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంతమంది ఉన్నారు కదా, వాళ్ళు అరవచ్చు కదా. అక్కడ అంతమంది ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడొచ్చు కదా. అక్కడ అంతమంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా ప్రభువును అడగొచ్చు కదా. వాళ్ళందరికంటే వేగముగా ఈయన నోరు తెరవబడింది. వాళ్ళందరూ అలాగే ఉన్నారు, ఈయనకు మాత్రం కళ్ళు వచ్చాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యు సీ ద స్పీడ్. సమయాన్ని, వేగాన్ని చూస్తున్నారా?
వేగం మీకు అర్థమవుతా ఉన్నదా? దేవుని దగ్గర నుంచి ఒక అద్భుతం మనం పొందుకోవాలంటే ఆ వేగము మనము కనపరచబడాలి. స్తోత్రం కలుగునుగాక. గడి చెప్పండి హల్లెలూయా. మన 2 చేతులు పైకి చెప్పండి హల్లెలూయా. నీ స్వరానికి దేవుడు వేగాన్ని అనుగ్రహించునుగాక. ఈ గుడ్డివాణి జీవితం అప్పటి వరకు గుడ్డితనమే, పుట్టినప్పటి నుంచి గుడ్డివాడే, చాలా చాలా అవమానాలు పడ్డవాడే, కళ్ళు లేక ఎన్నో శ్రమలు ఇబ్బందులు అనుభవించిన వాడే. కానీ యేసయ్య ఈ దారిలో వస్తాడని ఎవరి ద్వారానో ఒకరి ద్వారా విన్నాడు. అక్కడున్న వారందరూ కూడా విన్నారు. బహుశా వాళ్ళు కూడా అరుద్దాం అనుకున్నారు, బహుశా వాళ్ళు కూడా పిలుద్దాం అనుకున్నారు దేవుణ్ణి, దేవా నన్ను కరుణించు, నాకేమైనా ఉంటే సహాయం చేయండి. కానీ వారి వేగము కన్నా, వారి స్వరము కన్నా ఈ బర్తలోమయి యొక్క స్వరము వేగముగా దేవుని చెవులోకి వెళ్ళింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నీ స్వరము దేవుని చెవులోకి వేగముగా వెళ్ళునుగాక. నీ ప్రార్థన వేగముగా వెళ్ళునుగాక. వేగముగా ప్రార్థన చేయమన్నాడు కాబట్టి పాస్టర్ గారు మనం 10 నిమిషాలు చేసే ప్రార్థన 1 నిమిషంలో చేసి ముగిద్దాం అనుకోకండి. వేగముగా ప్రార్థన చేయడం అంటే 10 నిమిషాల్లో నువ్వు 10 విషయాలు చెప్పే దగ్గర 100 విషయాలు చెప్పాలని. ఆమెన్ చెప్తారా? హల్లెలూయా. వేగముగా ప్రార్థన చేయాలి అని అంటే నువ్వు 7ంటికి లేచి ప్రార్థన చేసే ప్రార్థన కాదు, నువ్వు 5ంటికి లేచి ప్రార్థన చేయాలని. వేగముగా నీ నిద్ర లేచి నువ్వు ప్రార్థన చేయాలని. వేగముగా ప్రార్థన చేయడం అంటే అన్ని వేగముగా ముగించుకుని వచ్చి దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేయాలని. స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవ జీవితానికి వేగము అలవాటు పడునుగాక. నీ జీవితానికి, నీ భక్తి జీవితానికి వేగం అలవాటు పడునుగాక. నీ ఆత్మీయ జీవితానికి వేగం అలవాటు పడునుగాక. ఎవరికి వినిపిస్తుందండి ఆమెను? ఎవరికి చెప్తున్నారు ఆమెను? నీ జీవితానికి నువ్వు చెప్పుకుంటున్నప్పుడు ఆమెను కాస్త గట్టిగా చెప్పుకోలేరా మీరు? నీ ఆత్మీయ స్థితిని నిలబెట్టే ఈ మాటలకు చెప్తున్న ఆమెలో శక్తి లేదనుకుంటా ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకే, నేను వేగాన్ని తగ్గించి మాట్లాడుతాను. ఆదికాండ గ్రంథం 39:12. ఆదికాండ గ్రంథం 39:12. చాలండి. ఆదికాండము 29:12. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. యోసేపు అనే భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. మన ప్రసంగ అంశంలో ఫస్ట్ పాయింట్ ఇది. పరిశుద్ధత కొరకు వేగముగా పరుగెత్తు. లేక క్షమించండి, పరిశుద్ధతను కాపాడుకొనుటకు వేగముగా పరిగెత్తు. మన ప్రసంగ అంశంలో ఫస్ట్ పాయింట్. ఇప్పుడు దాకా ఉపోద్ఘాతమైంది. నేను ఎంతోసేపు చెప్పలేండి, ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. 5 అంటే సరే 10 నిమిషాల్లో ముగించేస్తాను. యోసేపు పరిశుద్ధతను కాపాడుకోవడానికి పరిగెడుతున్నాడు. ఎలా పరిగెడుతున్నాడు? వేగముగా పరిగెడుతూ ఉన్నాడు. అక్కడ మాట చూస్తే ఆమె చేతిని విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయింది. అక్కడ లేడు. యోసేపు జీవితాన్ని మనం గమనిస్తే యోసేపు పుట్టిన తర్వాత
యోసేపును అమ్మేశారు. యోసేపు అలాగా బానిస జీవితాన్ని జీవించాడు. ఆ తర్వాత యోసేపు పొతీఫర్ ఇంటిలోకి బానిసగానే వచ్చాడు. తర్వాత యోసేపు పొతీఫర్ భార్య, యోసేపు అందగాడు గనుక, యోసేపు అన్ని పనులు చేస్తాడు గనుక, బికాజ్ జోసెఫ్ ఇస్ అ మల్టీ టాలెంటెడ్ పర్సన్, అన్ని సకల విద్యలు యోసేపుకు తెలుసు కనుక ఈ పొతీఫర్ భార్య యోసేపు మీద మనసు పారేసుకుంది. యోసేపునే గమనిస్తూ ఉంది, యోసేపు చుట్టే తిరుగుతూ ఉన్నది. ఆ విషయం కూడా యోసేపుకు తెలుసు, ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చే ఉంటాడు యోసేపు. కానీ ఒకరోజు వచ్చింది, ఒక పీక్ టైం, పొతీఫర్ లేనప్పుడు యోసేపు వస్త్రాన్ని పట్టుకున్నది ఆ పొతీఫర్ భార్య. కానీ ఆ వస్త్రాన్ని పట్టుకున్నప్పుడు ఆ పొతీఫర్ భార్య దగ్గర వస్త్రాన్ని వదిలిపెట్టి పారిపోయాడు యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే యోసేపు పారిపోయాడో ఆ తర్వాత అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిపించి తప్పించుకొని పోవుటకు ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిపించి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసిన. ఈమె ప్లాన్ రివర్స్ చేసింది, సీన్ రివర్స్ చేసింది. నేనేం చేయలేదు, నా తప్పు కాదు, వాడే తప్పు చేద్దాం. సరే, మొత్తం మీద పొతీఫర్ మళ్ళీ యోసేపు దొరికాడు, యోసేపును జైల్లో పెట్టారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, ఈ యోసేపు పరిశుద్ధతను కాపాడుకోకపోతే ఏం జరిగేది, కాపాడుకున్నాడు కాబట్టి ఏం జరిగింది ఆ మాట చెప్తాను. ఆయన వేగంగా పరుగు పెట్టడం వల్ల ఏం జరిగిందో చెప్తాను, వినండి. ఆయన వేగంగా పరుగు పెట్టకపోతే ఏం జరిగిందో చెప్తాను. వేగంగా పరుగు పెట్టాడు కనుక పోతీఫర్ దగ్గర నుంచి ఆయన కారాగారంలో పడ్డాడు, ఆయన జైల్లో పడ్డాడు. జైలు నుంచి రాజు దగ్గరికి వెళ్ళాడు, రాజు దగ్గర నుంచి సంస్థాన అధిపతికి వెళ్ళాడు. ఆ తర్వాత ఫరో అన్నాడు, అయ్యా నీకే తాళం చెవులిస్తాను, నువ్వేం చేస్తే అది, యోసేపు ఏం చెప్తే అది చెయ్యండి అని చెప్పి ప్రధానమంత్రి అయిపోయాడు యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది యోసేపు జీవితం. ఎందుకు? ఇక్కడ పరిశుద్ధతను కాపాడుకున్నాడు. వేగంగా వెళ్ళి ఆ పరిశుద్ధత దగ్గర అపరిశుద్ధత దగ్గర పారిపోయాడు గనుక, వేగంగా పరిశుద్ధతను కాపాడుకున్నాడు గనుక ఇది దీవెన. మరి నష్టం ఏం జరిగి ఉండేదో తెలుసా? ఒకవేళ పొతీఫర్ భార్యతో శయనించుంటే వీళ్ళిద్దరూ కలిసి పొతీఫర్ను ఏం చేసేవారు? చంపేసేవారు. వాట్ హ్యాపెన్స్? అంతే, పొతీఫర్ చనిపోయేవాడు. ఆ తర్వాత పొతీఫర్ స్థానములోనికి యోసేపు వచ్చేవాడు, అక్కడే ఉండేవాడు. ఎక్కడుండేవాడు? పొతీఫర్ స్థానంలో ఉండేవాడు. కానీ దేవుని ఆలోచన యోసేపును పొతీఫర్ స్థానంలో ఉంచాలని కాదు, దేవుని ఆలోచన పొతీఫర్ను ఫరో స్థానంలో ఉంచాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు నేను పరిశుద్ధతను కాపాడుకుంటే నా స్థానం దేవుడు ఇక్కడ కాదు నిన్ను ఉంచాలనుకున్నది. దేవుడు నిన్ను చర్లపల్లిలో కాదు ఉంచాలి, ఏ అమెరికాలోనో, లేకపోతే ఏ ఆస్ట్రేలియాలోనో, లేకపోతే ఏ దుబాయ్లోనో, కువైట్లోనో దేవుడు నిన్ను అక్కడ ఉంచాలనుకున్నాడు. కానీ నీవు పరిశుద్ధతను కాపాడుకోకపోవడం వలన ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు పడి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండొచ్చు. కానీ ఒక్కసారి దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకొని, ప్రభువా నేను నా పరిశుద్ధతను కాపాడుకుంటాను, నేను వేగంగా పరిగెడతాను, ఏ పవిత్రత అంటనివ్వకుండా యోసేపులాగా నేను ఒక తీర్మానాన్ని తీసుకుంటానని ఈ రోజు ఈ వాక్యం వింటున్న నీవు గనక దేవుని కొరకు నిలబడితే నా దేవుడు నిన్ను కూడా అలాగే మార్చునుగాక. నిన్ను కూడా, నీ జీవితాన్ని కూడా ఆయన యోసేపు జీవితాన్ని సరి చేసినట్టు, యోసేపు జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దినట్టు, యోసేపు జీవితాన్ని ఒక పిట్ నుంచి ప్యాలెస్ కి నడిపించినట్టు, ఒక గుంటలో గోతిలో నుంచి అంతఃపురానికి నడిపించినట్టు నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన మార్చునుగాక. ఎప్పుడు మారుతుంది?
ఎప్పుడు నీ జీవితం మారుతుంది? నీ పక్క వారికి చెప్పు, నీవు పరిశుద్ధత కొరకు వేగముగా పరిగెట్టినప్పుడు. ఆమేన్. నీవు పరిశుద్ధ కొరకు వేగంగా పరిగెట్టాలి. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉన్నారు. పరిశుద్ధత చాలా కష్టం అనుకుంటారు, పరిశుద్ధత చాలా ఇబ్బంది అనుకుంటారు. పరిశుద్ధంగా నీతిగా జీవించాలంటే కష్టమండి, నీతిగా జీవించాలంటే ఇబ్బంది అండి. నీతిగా జీవించాలంటేనే ఇబ్బంది, నీతిగా జీవించాలంటేనే ఇబ్బంది. యోబు రాసిన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి, బాగుంటుంది ఆ మాట. యోబు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోబు అను ఒక మనుష్యుడుండెను, చాలు, అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. అంటే ఈయనేంటి పవిత్రుడు, ఈయనేంటి పరిశుద్ధుడు, ఈయనేంటి నీతిపరుడు. అవునా కాదా? అవునంటారా? మరి యోబు జీవితంలో ఇంత నీతుండి, ఇంత పరిశుద్ధత ఉండి, ఇంత పవిత్రత ఉండి ఏం సంపాదించుకున్నాడు చెప్పండి పక్కన వాళ్ళకి? రోగం. ఏం సంపాదించాడు? రోగం సంపాదించాడు, వ్యాధి సంపాదించాడు. ఏం వ్యాధి? గోక్కునే వ్యాధిని సంపాదించాడు. ఇంకేం సంపాదించాడు? నష్టాన్ని సంపాదించాడు. ఇంకేం సంపాదించాడు? వాళ్ళ పిల్లల్ని కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు, తన గొర్రెలను కోల్పోయాడు, తన ఒంటెలను కోల్పోయాడు, ఏమేమి ఉన్నాయో అన్నీ కోల్పోయాడు. ఒక్కడే మిగిలాడు, తన భార్య, ఆమె. తన భార్య యోబు, వీళ్ళిద్దరే మిగిలారు. ఆ భార్య కూడా ఏమన్నదో తెలుసా? దేవుణ్ణి దూషించి నువ్వు మరణం పొందుకో, ఇంకా దేవుడు దేవుడు అని ఏం తిరుగుతావు, ఇంకా పరిశుద్ధత అంటే ఏం చూసావు కదా? నీ పరిశుద్ధత నీకేం తెచ్చిందో చూసావు కదా? నీకు న్యాయం ఏం తెచ్చిందో చూసావు కదా? నీ యథార్థత ఏం తెచ్చిందో చూసావు కదా? నువ్వు మంచిగా ఉంటే నీకేం జరిగిందో. ఎవరన్నారు ఈ మాటలన్నీ? వాళ్ళ భార్య అన్నది. ఆయన ఏమన్నాడు తెలుసా? నా విమోచకుడు సజీవుడు, నేను దిగంబరిగా వచ్చాను, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుడు ఏం చేయాలంటే అది నా జీవితంలో చేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు నా జీవితంలో ఏం చేయాలంటే అది చేస్తాడు. నీతి జీవితం, నీతి కలిగిన జీవితం శ్రమల్నే తీసుకుని వస్తుంది. కానీ ఆ శ్రమల్ని నువ్వు అధిగమించినట్లయితే ఆ 2 అంతల దీవెన నీ మీద కలుగుతుంది. స్తోత్రం కలుగును గాక. యోబు మీద ఉన్న 2 అంతల ఆశీర్వాదం ఈ రోజు నీతి కొరకు శ్రమ పడుతున్న మీ జీవితాల మీద కుమ్మరించబడును గాక. యోబు మీద ఉన్న ఆశీర్వాదము మీ పిల్లల పిల్లలు చూచుదురుగాక. నీతి కలిగిన వాడు యోసేపు శ్రమ పొందాడు, ఆశీర్వాదం పొందాడు. యోబు నీతిమంతుడు, శ్రమ పొందాడు, ఆశీర్వాదం పొందాడు. ఆ తర్వాత 3వ వ్యక్తి యేసు ప్రభువారు. నీతిమంతుడు, యథార్థవంతుడు, పవిత్రుడు, ఆయనలో ఏ పాపము లేదు. 33.5 సంవత్సరాల వరకు ఆయన బాగా జీవించాడు. ఆ 33 సంవత్సరాల్లో కూడా ఆయనకి ఎన్నో శ్రమలు, రాళ్లతో కొట్టాలని, చంపాలని, ఆయనను పట్టుకోవాలని, ఆయనను కొండ చివరి వరకు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. వాళ్ళందరూ చంప చూశారు. ఎలాగ చంపుదామా యేసయ్యను అనుకున్నారు. ఒక్కరోజు యేసయ్య దొరికాడు. 33.5 సంవత్సరాలు
సంవత్సరాల తరువాత ఇస్కరియోతు యూదా ఒక కపట ముద్దు పెట్టాడు. పెట్టిన వెంటనే ఆయనకు అన్యాయపు తీర్పు జరిగింది. బరబ్బను విడిచిపెట్టమంటారా లేక క్రీస్తును విడిచిపెట్టమంటారా అని అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? మాకు బరబ్బా కావాలి, క్రీస్తును సిలువ వేయండి అంటే ఈ న్యాయవంతుణ్ణి, ఈ నీతిమంతుణ్ణి, ఏ అన్యాయము చేయని వాణ్ణి ఎలాగ సిలువ వేయమని మీ మనస్సాక్షులు కోరుకుంటున్నాయంటే ఆ పాపము మా మీద, మా పిల్లల మీద పడునుగాక, కానీ మాకు బరబ్బా కావాలని ఒక దరిద్రమైన ప్రార్థన చేశారు ఇశ్రాయేలు ప్రజలు. ఒక నీతిమంతుణ్ణి అన్యాయంగా చంపడానికి తీసుకువెళ్ళి సిలువనెక్కించారు. ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. కానీ ఒక ఉన్నతమైన కృప వలన ఆయన జీవితంలో జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఆ నీతికి ప్రతిఫలం ఏంటో తెలుసా? ఆ పవిత్రతకు ప్రతిఫలం ఏంటో తెలుసా? ఆ ఓర్పుకి, ఆ సహనానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? ఎన్నిసార్లు ఆయన మీద అవమానం పడుతున్నా సరే ఆ నిందను ఆయన ఓపికగా ఓర్చుకున్న దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? చనిపోయేటప్పుడు ఆయన బట్టలు చింపి చీట్లు వేసుకుంటా ఉంటే ఆయన కళ్ళతో చూసి ఏమి అనకుండా ఉన్నందుకు ఆయనకు వచ్చిన ప్రతిఫలం ఏంటో తెలుసా? సిలువ మీద మేకులతో వేయబడి కొట్టి ఆయనను చంపుతా ఉంటే ఆయన చచ్చిపోయాడో లేదో అనే బల్లెముతో ఆయనను పొడిచి తీస్తా ఉంటే ఆయన మీద ఉమ్మి వేసి పిడిగుద్దులు గుద్దుతా ఉంటే ఆ నీతిని కాపాడుకోవడానికి, ఆ పవిత్రతను కాపాడుకోవడానికి, ఆయనలో ఉన్న కోపాన్ని కాపాడుకోవడానికి ఏ ఒక్క మాట ఎవరిని అనకుండా అలాగ నిలబడి ఉండడానికి కలిగిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఈసారి ఆయన తిరిగి లేచాడు. ఆయన సమాధిలో లేడు, ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఈసారి తిరిగి వచ్చినప్పుడు ఆయన ముందు ప్రతి మోకాలు వంగుతుంది. స్తోత్రం కలుగును గాక. నా యేసయ్యకు నీతికి ప్రతిఫలం ఏంటో తెలుసా? ఎవరు తిట్టారో ఆయన్ని, ఎవరు కొట్టారో ఆయన్ని, ఎవరు దూషించారో ఆయన్ని, ఎవరు హింసించారో ఆయన, ప్రతి ఒక్కరి మోకాలు అలాగ వంగుతుంది ఆయన ముందు. ఏం చేసినందుకు వంగుతుంది? ఏం చేసినందుకు ఆయన ఘనత వచ్చింది? ఏం చేసినందుకు ఆయన ఉన్నతంగా ఉన్నాడు? ఏం చేసినందుకు అన్ని నామముల కన్నా పైనామముగా యేసయ్య నామం మార్చబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం తీయకండి, నేను చెప్తాను. అక్కడ ఇదే మాట ఉంటుంది. ఆయన రిక్తునిగా ఈ భూలోకానికి వస్తే, ఆయనను చంపితే, ఆయన నీతి కలిగి అలాగ నిలబడినందున ఆయన అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన నామం మార్చబడింది. ఆయన రెండవసారి వచ్చినప్పుడు ప్రతి మోకాలు వంగుతుంది. యేసయ్యా నువ్వే మాకు దిక్కయ్యా అని ప్రతి ఒక్కరు పలికే రోజు ఒక రోజు వస్తుందంట. స్తోత్రం కలుగును గాక. ఏ నోరు అపహాస్యం చేసిందో, ఏ నోరైతే, ఏ చేతులైతే ఆయనను గుద్దాయో, ఉమ్మి వేసాయో, ఆ నోళ్ళు, ఆ చేతులు, ఆ మోకాలు ఒక రోజు యేసయ్య ముందు దిగాల్సిందే, వంగాల్సిందే. ఆయన దిక్కు, ఆయన ఒక్కడే దిక్కని ఆ నోరులే చెప్పాల్సిందే. స్తోత్రం కలుగును గాక. ఎందుకు జరిగిందో తెలుసా ఈ మాట? ఎందుకు జరిగిందో తెలుసా ఈ అద్భుతం? చెప్పండి మీ పక్క వాళ్ళకి. పరిశుద్ధత. ఏంటది? పరిశుద్ధత, నీతి, న్యాయం, సరి అయిన జీవితం, ఇవన్నీ చేస్తే యేసయ్య అలాగ ఉన్నాడు గనుక ఏమైపోయింది? దానికి శ్రమ, సిలువ శ్రమ. కానీ సిలువ శ్రమ ఆయన దాటగానే ఆయన మీదకు అభిషేకం వచ్చింది. స్తోత్రం కలుగును గాక. గడి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది టిఫిన్ చేసి వచ్చి మీరు చర్చికి వచ్చారు చేయలేకుండా? ఒకసారి పర్లేదు, ఏం కాదు. ఒకసారి ఒక పని చేద్దాం. అందరం కళ్ళు మూసుకోండి చెప్తాను. అందరు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఎంతమంది అయితే టిఫిన్ చేసి వచ్చి లేచి చెప్పండి చేయలేకుండా ఒకసారి. ఓకే, స్తోత్రం, హల్లెలూయా. ఛేదించండి. ఓకే, చర్చి మొత్తంలో 75% మంది మంచిగా తిని టిఫిన్ చేసి వచ్చారు. ఇంకో 25 మంది తినకుండా వచ్చారు.
స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇక్కడ కూర్చొని నేను నిలబడి వాక్యం చెప్తున్నాను కదా, నేను పొద్దున్న ముఖం కడిగి నేను చేసిన ఒకే ఒక్క పని ఏంటంటే గ్లాసుడు మంచినీళ్ళు తాగి వచ్చాను నేను పైకి. నేను ఏ రోజు కూడా వాక్యానికి నేను ఆహారాన్ని తినను. ముందు వాక్యం చెప్పాలంటే నేను ఉపవాసం ఉంటాను. ఎందుకంటే మన శరీరాన్ని అనిస్తే మన ఆత్మకు బలం వస్తుంది. ఆమేన్ చెప్పండి. మరి టిఫిన్ లేకుండా ఇంత శక్తి ఎలాగ వస్తుంది? మరి అన్నం లేకుండా లేదా ఏ ఆహారము నేను భుజించకుండా ఎక్కడి నుంచి వస్తుంది ఈ శక్తి? ఎక్కడి నుంచి వస్తుంది ఈ బలం? మీ అందరికంటే గట్టిగా పాటలు పాడగలిగి ఇదిగో నేను వచ్చి స్టేజ్ ఎక్కానంటే ఏం చేస్తాను? పాటలు పాడి ఆరాధన చేసి మళ్ళీ వాక్యం చెప్పి చాలా పెద్ద పని నా నోటికి. కానీ ఈ నోటిని ముట్టిన వాడు నా యేసయ్య. ఆమేన్. నా శరీరానికి బలాన్ని ఇచ్చేవాడు యేసయ్య. నా శరీరంతో నా నోటితో మాట్లాడించేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మాట్లాడిస్తుంటే నేను మాట్లాడుతూ ఉన్నాను. సమయం కన్స్ట్రెయిన్ చేసేస్తుంది కానీ, సమయం నన్ను ఆపేస్తుంది కానీ, సమయం నన్ను ఆపకపోతే ఈ రోజంతా ఈ మాటలు ఇలాగే వెళ్తాయి, ఈ ఎనర్జీ ఇలాగే ఉంటుంది, ఈ శక్తి ఇలాగే ఉంటుంది. ఇక్కడికి దిగిన తర్వాత ఉంటుంది అసలు స్టోరీ. ఇది దిగిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత ఉంటుంది అప్పుడు తిప్పలు. ఇక్కడున్నంతసేపు మనం పులే, ఇక్కడున్నంతసేపు బలమే, ఇక్కడున్నంతసేపు అభిషేకమే. ఆమేన్. ఇక్కడున్నంతసేపు మీ మీద కూడా అదే అభిషేకము కుమ్మరించబడునుగాక, అదే జ్ఞానముతో మీరు వర్ధిల్లుదురుగాక, ఇదే స్వరము దేవుడు మీకు అనుగ్రహించునుగాక, బలముగా మీరు ప్రభువును స్తుతించుదురుగాక. హల్లెలూయా. పరిశుద్ధత కొరకు పరుగులు పెట్టాలి, వేగముగా పరుగు పెట్టాలి. ఆమేన్. మన ప్రసంగాంశంలో ఫస్ట్ పాయింట్ అక్కడికి అయింది, పరిశుద్ధతలో పరుగులు పెట్టాలని. ఎవరు పరిశుద్ధతలో పరుగు పెట్టారనే విషయంలో మళ్ళీ ఒక ముగ్గురు వచ్చారు మనతో. ఒకరేమో యోసేపు గారు, ఒకరేమో యోబు గారు, ఒకరేమో యేసయ్య గారు. వీరు ముగ్గురు వచ్చారు. అసలు వీళ్ళు ముగ్గురు రాకూడదు, నా ప్రసంగాంశంలో వాళ్ళు లేరు. నేను రాసుకోలేదు, వాళ్ళు లేరు నా ప్రసంగాంశంలో. ఎవరు తీసుకొచ్చారు ఇప్పుడు వీళ్ళు ముగ్గురిని? పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఇది మనకి ఇంపార్టెంట్ కాబట్టి దేవుడు ముగ్గురిని తీసుకుని వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇంకొక 2 నిమిషాలు. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. క్లోజ్ ఇట్. నేను చదువుతాను అక్క, మనకు టైం లేదు కాబట్టి ఫాస్ట్. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆమేన్. రెండవది మోషే. ఈ ఫస్ట్ పాయింట్లో పవిత్రతను కాపాడుకోవడానికి యోసేపు వేగముగా పరిగెత్తాడు. రెండవది మోషే దేవుని చూడడానికి పరుగెత్తాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని చూచుటకు మోషే పరుగు పెట్టాడు. దేవుని చూచుటకు మోషే వేగముగా పరుగు పెట్టాడు. దేవుడు ఎలాగుంటాడా,
ఈ పొదేంట, ఇది ఎందుకు కాలట్లేదా అని చూడడానికి మోషే వెళ్ళాడు. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు మోషేకి ఎప్పుడు మంట ఎక్కడైనా మండుతుందండి? ఆమెను చెప్తారా? మంట ఎక్కడైనా మండుతుంది, ఎప్పుడైనా మండుతుంది, ఎలాగైనా మండుతుంది. ఆయన ఉన్నది అరణ్యంలోనే, ఆయన ఉన్నది కొండ మీదే కనుక కొండ మీద ఎప్పుడు నిత్యం మంట మండుతూనే ఉంటుంది. కానీ మంట మండినప్పుడు ఎవరు ఎక్కువ దాన్ని పరిశీలనగా చూడరు. ఎప్పుడైనా సరే పెద్ద మంట వచ్చి పొగొస్తే తప్ప ఎవరు కూడా మంటలను అంత పరిశీలనగా చూడరు. కానీ అక్కడ మండుతున్న మంటను మోషే ఎందుకు చూశాడో తెలుసా? నేను అనుకుంటాను బహుశా ఐగుప్తులో కూడా ఇలాగే దేవుడు చాలా మందితో చాలా అద్భుతాలు చేస్తూ వచ్చాడేమో. చాలా ప్రార్థనలు చేసినప్పుడు ఆ ప్రార్థనకి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తూ వచ్చాడేమో. లేదా మోషే వాళ్ళ మామ ఇత్రోతో ఈ 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో ఉన్నప్పుడు మోషే చేసినప్పుడు ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చి ఆయన సూచక క్రియలు కనబరిచాడేమో. అవి చూసిన ఆ మోషే, ఆ అలవాటులో ఉన్న మోషే వెంటనే అక్కడ మంట మండుతా ఉన్నప్పుడు పరుగున వెళ్ళి అదేంటో చూద్దాం అనుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒక మంట పెట్టాడు. ఆ మంటను మోషే చూసి నా దగ్గరికి వస్తే నేను మోషేతో కార్యం చేస్తాను అనుకున్నాడు. నేను మోషేని మారుస్తాను అనుకున్నాడు. మోషేని ఇది గనక మోషే చూస్తే కంప్లీట్గా మోషే పరిపక్వత చెందిన ఆత్మీయ స్థితిలో వేగముగా పరుగు పెట్టేవాడిగా మారాడు అని దేవుడు అనుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అలాగ ఎప్పుడైతే దేవుడు అనుకుని అక్కడ ఒక మంట పెట్టాడో ఆ మంటను మోషే చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే ఎప్పుడైతే ఆ మంటను చూశాడో ఆ మంటను మోషే చూడడం దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని చూడడానికి పరుగు పెట్టే నీ కాళ్ళను నా దేవుడు చూస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థించే పెదవులను నా దేవుడు చూస్తాడు. మాట్లాడే నీ హృదయాన్ని నా దేవుడు చూస్తాడు. చేసే భక్తిని నా దేవుడు చూస్తాడు. ప్రార్థించే ప్రార్థనను నా దేవుడు చూస్తాడు. ఇచ్చే కానుకలను నా దేవుడు చూస్తాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని కొరకు పరిగెత్తే నీ కాళ్ళను దేవుడు చూస్తాడు. ఆ కాళ్ళకు ఆయన బలాన్ని ఇస్తాడు. కానీ ముందు నువ్వు పరుగు పెట్టాలి కదా. ముందు నీ కాళ్ళు తీసి వేయాలి కదా. నీ కాళ్ళు తీసి వేయగలిగితే నా దేవుడు నీ కాళ్ళను బలపరచడానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. పేతురు అంటా ఉన్నాడు, అయ్యా నువ్వు దయ్యం అనిపిస్తుంది నాకు, నువ్వు దయ్యంలాగా ఉన్నావు, నాకు భయం వేస్తుందంటే భయపడకుడి. పేతురుని భయపడు. నేను యేసయ్యని, ఇదిగో ఇప్పుడు దాకా అద్భుతాలు చేసి నీతో పాటు తిరిగిన యేసయ్యనంటే ఒకవేళ నీవు నా యేసయ్యవైతే నాకు కూడా ఈ నీళ్ళ మీద నడిచే ఆజ్ఞను ఆజ్ఞాపించు అనగానే, రా నాతో పాటు నడువు అనగానే ఎప్పుడైతే అడుగు వేయడం ప్రారంభించాడో అద్భుతాన్ని చూడడం ప్రారంభించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు యొక్క అడుగు వేయడాన్ని యేసయ్య చూశాడు. పేతురు యొక్క విశ్వాసాన్ని యేసయ్య చూశాడు. యేసయ్య అనుకున్నాడు కదా, ఈయన కానీ అడుగు వేస్తే ఆ నీళ్లు రాయిలాగా మారిపోవాలి అని. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీవు గాని ప్రార్థన చేయడం, యేసయ్య ముందు నువ్వు ప్రార్థన చేయడం యేసయ్య చూశాడంటే ఆ ప్రార్థనకు జవాబేంటో ఆయన ఇచ్చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. నీవు పరిగెత్తేవానిగా ఉండాలి. దేవుని చూచుటకు పరిగెత్తేవానిగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చుటకు పరిగెత్తేవానిగా ఉండాలి. ప్రార్థన చేయుటకు పరిగెత్తేవానిగా ఉండాలి. విశ్వాసం కొరకు వేగమే పరిగెత్తేవానిగా ఉండాలి. ఏమైనా సరే వేగవంతమైన భక్తి నీ జీవితానికి అలవాటు పడాలి. స్తోత్రం కలుగును గాక. మోషే పరిగెత్తాడు. మందను కాచుకున్నాడు. ఆ మందను పక్కన పెట్టాడు. ఏం చేశాడు?
పరిగెత్తడం ప్రారంభించాడు. మోషే పరిగెత్తాడు. మందను కాస్తున్న మోషే ప్రక్కకు పెట్టి దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని పర్వతం అనబడిన హోరేబు పర్వతం మీదకి వచ్చాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాడు. కార్యాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి మోషే దేవుని కొరకు పరుగెత్తి వేగమే రావడాన్ని బట్టి అక్కడ దేవుడు మోషేని ఎన్నుకుంటే, అక్కడ దేవుడు మోషే మీద తన కృపను చూపించడం ప్రారంభిస్తే, అది అలా 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 ఎక్కడి వరకు తీసుకొచ్చిందంటే, ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో నుంచి విడిపించి వారిని కానాను చేర్చే వరకు మోషే కష్టపడ్డాడు. మోషే యొక్క ప్రయత్నం విఫలం కాలేదు. మోషే యొక్క ప్రయాసను దేవుడు వృద్ధిపరిచాడు. మోషేను అంతగా దేవుడు దీవించాడు. ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. మోషే లాంటి పరుగు ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న మీకు అనుగ్రహించబడును గాక. మోషే లాంటి కాళ్ళు ఎవరైతే ఆమెన్ అంటున్నారో వారందరికీ దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇంకా ఉన్నాయి చెప్పాల్సినవి, కానీ ఒక్క మాట నేను చెప్పి ముగించేస్తాను. 2 విషయాలు. పరిశుద్ధత కొరకు పరిగెత్తాలి వేగంగా. తర్వాత దేవుని సన్నిధి కొరకు మనం పరిగెత్తాలి వేగంగా. ప్రార్థన కొరకు పరిగెత్తాలి, విశ్వాసం కొరకు పరిగెత్తాలి, దేవునికి ఇచ్చుటలో పరిగెత్తాలి. దేవునికి గొప్పగా నేను ఇవ్వాలనుకోవాలి. దేవునికి నేను ఇస్తే నాకంటే గొప్పగా ఎవరు ఇవ్వలేకుండా ఉండాలి, అంతగా నేను ఇవ్వాలని. అంతగా నీవు ఇవ్వాలనే ఆలోచన నీకు కలిగిన రోజే దేవుడు చూశాడు అని అంటే 10,000 నుంచి నేను 1,00,000 రూపాయల శాలరీకి పంపిస్తాడు దేవుడు. ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. దేవునికి ఇచ్చేవారు కావాలి. దేవునికి ఇచ్చేవారు అంటే చాలా ఇష్టం. ఇచ్చే హృదయం నీదైతే, గొప్పగా ఇచ్చే హృదయం నీదైతే ఆయన గొప్పగా దీవించే దేవుడు. ఆయన స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొప్పగా ఇవ్వాలని కోరుకో. ప్రభువా, ఒకవేళ నాకు గొప్పగా నువ్వు ఇస్తే నేను నీకు గొప్పగా ఇస్తానని కోరుకో. ఆయన నీ తీర్మానాన్ని చూస్తాడు, నీ జ్ఞానాన్ని పరీక్షిస్తాడు, నీ ఆలోచనని చూస్తాడు, నీ ప్రార్థనని చూస్తాడు. ఆయన తగిన కాలమందు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. కానీ ఒక్కసారి అద్భుతం చేసిన తర్వాత దానికి నమ్మకంగా ఉండి నీవు ఏదైతే దేవునికి ఇవ్వాలనుకుంటున్నావో అది ఇచ్చి వెళ్ళు. లేదా నువ్వు ఇవ్వలేదంటే ఆ ఇవ్వలేనిదంతా నీకు శాపం అవుతుంది. దాని తర్వాత రోగం అవుతుంది. అది 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 వేరే వేరే అయిపోయి నీ డబ్బులు, ఉన్న డబ్బులు, అన్ని డబ్బులు వెళ్ళిపోతాయి. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? వాక్యం చెప్తుంది. యెహోవాకు మొక్కుబడి అక్కర్లేదు, చెల్లించొద్దు. ఒకవేళ మొక్కావా దానిని నీవు, అది దేవునికి నువ్వు ఇవ్వాలని కోరుకో. ప్రార్థన చేయి, ప్రభువా నేను గొప్పగా ఇవ్వాలి, వేగంగా ఇవ్వాలి, ఉన్నతంగా ఇవ్వాలి, అందరికంటే నేను గొప్పగా ఇవ్వాలి. అలాగే ఇవ్వాల్సిన ఆలోచన నీదైతే దీవించేది నా దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వేగవంతమైన భక్తిలోనికి మన సంఘము కదులునుగాక. ఆమేన్. చివరిగా ఏమనుకున్నాం? ఒకటేమో పవిత్రత, రెండోది దేవుని సన్నిధి కదా. సరే, హెబ్రీలకు రాసిన పత్రిక 11:10 ముగిస్తా. ఒక్క మాట ఇది, హెబ్రీలు 11:10. ఈ మాట అందరం కలిసి చదువుదాం. తీయండి, వెయిట్ చేస్తా. 207వ పేజీ, 11:10. రైట్. కనీసం 11:10. 1 2 3 స్టార్ట్.
ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. చెప్పండి అందరం కలిసి ఆమెన్, ఆమెన్. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. ఇప్పుడు మన మూడవది, మన వేగము దేని మీద ఉండాలి అని అంటే పునాదులు గల పట్టణము పరమ సీయోను. దేవుడు నిన్ను నన్ను చూసే సమయం ఆ యొక్క దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క మందసము, దేవుని యొక్క సింహాసనమును చూసే ఆ పరమ సీయోను, ఆ పరమ కానోను, ఆ పరలోకము వైపుకు మన వేగమైన పరుగుండాలి. స్తోత్రం కలుగును గాక. మూడవది, పరలోకము కొరకు వేగముగా పరిగెత్తాలి. కానానును చూడడానికి, పరమ కానానును చూడడానికి వేగముగా పరిగెత్తాలి. సియోనును చూడడానికి వేగముగా పరిగెత్తాలి. దేనికి నిర్మియు, దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆయన ఏర్పాటు చేసిన ఆ పునాదులు గల పట్టణానికి కొరకు పరుగులు పెట్టేవారిగా మనం ఉండాలి. ఈ భూమికి పునాది లేదు. ఈ భూమికి ఏం లేదు? పునాది. ఈ భూమి ఎక్కడ తిరుగుతుంది? ఎక్కడ తిరుగుతుంది? గాల్లో తిరుగుతుంది. ఇది ఎక్కడ తిరుగుతుంది? గాల్లో ఉంది. దీనికి ఏం లేదు? చెప్పండి, ఏం లేదు? పునాది. దిస్ ఎర్త్ డజంట్ హ్యావ్ ఎనీ ఫౌండేషన్. అందుకే ఒకవేళ ఈ భూమి ఆగిందనుకో, భూమి కూలిపోద్ది. సౌర మండలంలో ఏమైనా చిన్న సమస్య వస్తే ఈ భూమి, దీనితో ఉన్న గ్రహాలు, సూర్యుడు అన్నీ కూలిపోతాయి. ఎందుకంటే ఈ భూమికి పునాది అయితే పునాదులు గల పట్టణము ఒక్కటైతే ఉన్నది. ఆ పునాదులు గల పట్టణము కొరకు నీవు నేను పరుగులు పెట్టేవారిగా దేవుడు మనల్ని మార్చునుగాక. ఆమేన్. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. అది అంతే, చాలు. నా విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నాకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది అన్నాడు పౌలు. అయిపోయింది అక్కడితోటి. పౌలు దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు తెలుసా? పునాదులు గల పట్టణం ఒకటి ఉన్నది. ఈ భూమికి పునాది లేదు, ఆ భూమికి పునాది ఉన్నది. ఈ ఇల్లు కూలిపోద్ది, ఆ ఇల్లు కూలదు. ఈ ధనము చిమ్మెటయు చేదలు పట్టి పాడైపోతాయి. పరలోకములో నువ్వు కూర్చుకునే ధనము అది నిలబడుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పరమ సియోను కొరకు నువ్వు పరిగెత్తాలి. ఆ పరమ కానాను నీవు చేరాలని పరిగెత్తాలి. అలాగ నీవు చేరాలని పరిగెత్తడానికి నీకు కావలసిన 2 విషయాలు నేను ముందు చెప్పాను. ఒకటి పరిశుద్ధత, ఒకటి దేవుని సన్నిధి కొరకు పరిగెత్తుట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయాలు నువ్వు పరిగెడితే, ఈ విషయాల్లో నువ్వు వేగంగా ఉంటే, ఈ విషయాల్లో నువ్వు సరిగ్గా ఉంటే ఆటోమేటిక్గా పరమ సియోనులోనికి నీకు ఎంట్రన్స్ వస్తుంది. పరమ సియోనులోనికి నువ్వు రీచ్ అవుతావు. ప్రభువా ప్రభువా అన్నవాడు ఎవడు దేవుని రాజ్యానికి రాడు. ప్రభువా ప్రభువా అని మేము దయ్యాలు నిలగొట్టావు, నీ నామం పేరట అద్భుతాలు చేసావన్నాడు ఎవడు రాజ్యానికి రాడు. కానీ ఎవడు పవిత్రంగా జీవిస్తాడో, ఎవడు తన రక్షణను కాపాడుకుంటాడో, ఎవడు బాప్తీసం తీసుకుంటాడో, భక్తిలో ఉంటాడో, ఎవడైతే మందిరానికి వచ్చి వెళ్ళి బాప్తిసం తీసుకోకుండా ఇష్టరాజ్యంగా వచ్చి ఏది పడితే అది చేసి అపవిత్ర కార్యాలు చేసి బల్లలో చేయి పెడతాడు, వాడెవడు అర్హుడు కాదు, వాడెవడు పరలోక రాజ్యానికి రాడు. ఎవడు పరలోక రాజ్యానికి వస్తాడంటే పవిత్రతను కాపాడుకోగలిగిన వాడు మాత్రమే దేవుని రాజ్యానికి అర్హుడు. ఎందుకంటే ఆ రాజ్యములో పవిత్రతే ఉంటుంది, ఆ రాజ్యములో పాపం ఉండదు, ఆ రాజ్యములో కోపం ఉండదు. ఇక్కడ నీవు నిలబడగలిగితేనే అక్కడ నీవు నిలబడగలుగుతావు. ఇక్కడ నువ్వు సరిగ్గా ఉండగలిగితేనే అక్కడ నీవు సరిగ్గా ఉండగలుగుతావు. ఇక్కడ నీవు నమ్మకముగా దేవునికి లేకపోతే అక్కడ నిన్ను దేవుడు ఎలాగ నమ్ముతాడు? How will God will
ఎలాగ దేవుడు నిన్ను నమ్మి నీకు ఆ రాజ్యాన్ని ఇస్తాడు. నిత్యత్వము కొరకు నిన్ను దేవుడు అక్కడ పెట్టుకోవడానికి పిచ్చోడేం కాదు. God is not that fool that to keep you in the eternity there. అక్కడ నిత్యత్వం కొరకు నిన్ను అక్కడ పెట్టుకుని నీవు చేసే పనులన్నీ చూస్తా ఊరుకోవడానికి ఆయన పిచ్చివాడు కాదు. ఆయన పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులంగా ఉండాలి. నువ్వు భక్తి చేస్తే చేయి సరిగ్గా, దేవునిలో ఉంటే ఉండు సరిగ్గా, మందిరంలో ఉంటే ఉండు సరిగ్గా, వాక్యాన్ని పట్టుకో, ప్రార్థనని పట్టుకో. బాప్తిసం తీసుకోకపోతే తీసుకో. ఇంకా ఎన్ని రోజులు? మందిరానికి వచ్చి బాప్తిసం తీసుకోకుండా ఇంకెన్ని రోజులు ఉంటావు? How many days will you stay without taking baptism and come to church? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పవిత్రత మనకు అవసరం. ఈరోజు పవిత్రంగా లేకపోతే దేవుణ్ణి అడుగు, ఆయన ఇస్తాడు. ఆయన పవిత్రత మనకి ఇస్తాడు. మనం ఎవరము పవిత్రులం కాదు. ఎప్పుడు ఏదో తప్పు చేస్తాం, కానీ నిలబడగలిగేలా చేయగలిగిన సమర్థుడు మాత్రం నీవు నేను ఆరాధిస్తున్న మన యేసు ప్రభు వారు మాత్రమే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొన్న ఈ మధ్య బ్రదర్ గారు అంటా ఉన్నారు, అన్నా పాస్టర్ గారు నేను చర్చికి రావాలని ఉంది, కానీ కొన్ని ఉన్నాయి, అవి మారాలి, అవి మారితే నేను వస్తాను. ఏమున్నాయి? కొన్ని ఉన్నాయి, అవి మారాలి, అవి మారితే నేను వస్తాను. నేనేమన్నానో తెలుసా? అవి మారాలంటే ఇక్కడికి వచ్చి కూర్చో అన్నాను. ఆమెన్ చెప్తారా? హల్లెలూయా. అవి మారాలి అని అంటే వచ్చి ఇక్కడ కూర్చో, అవి మారుతాయి. స్కూల్కి నువ్వెందుకు వెళ్తావు? చదువుకోవడానికి వెళ్తావు, మారడానికి వెళ్తావు, జ్ఞానము నేర్చుకోవడానికి వెళ్తావు. కానీ నాకు చదువు రాదు కదా అని నువ్వు ఇంట్లో కూర్చొని ఉండవు. వెళ్ళి అక్కడ నేర్చుకుని మారి ఉన్నతమైన స్థానానికి నువ్వు వెళ్తావు. మందిరం కూడా అలాంటిదే. పవిత్రత లేదా, అపవిత్రంగా ఉన్నావా, వ్యసనాలతో ఉన్నావా, వచ్చి ఇక్కడ కూర్చుని మారు, వాక్యం విను. దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడిన రోజున మారి బాప్తిస్మము తీసుకొని దేవుని రాజ్యములో కట్టబడి ఆయన నీతి కొరకు కనిపెట్టి ఆ పరలోక రాజ్యము కొరకు ఎదురు చూడు. నా దేవుడు నిన్ను అక్కడ కూర్చోబెడతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మారాలి, నేను మారాక వస్తాను, నాలో నుంచి ఇది తీసి వస్తాను, అది తీసుకుని వస్తాను, అలాగొస్తాను, ఇలా తీసుకుని వస్తానంటే నువ్వు ఎప్పటికీ రాలేవు మందిరానికి. అందుకే దేవుడు అన్నాడు కదా, రోగులకు వైద్యులు కావాలి కానీ ఆరోగ్యంగా ఉన్నవారికి అక్కరలేదు. రోగులు ఎవరంటే మనమే పాపులము, వైద్యుడు ఎవరంటే ఆయనే పరమ రక్షకుడు. మందిరం ఏంటి అనంటే ఈ రోగులందరినీ స్వస్థపరిచే ఒక స్వస్థతశాల. స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరంలోనికి ఎవరైతే రోగంతో వస్తారో, ఎవరైతే పాపంతో వస్తారో, ఎవరైతే వేదంతో వస్తారో, అపవిత్రతతో వస్తారో, ఆయన ఆరక్షకుడు. ఆయన పవిత్రపరుస్తాడు, ఆయన నిన్ను మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు. అవన్నీ మార్చి నిన్ను తీర్చిదిద్ది ఆయన పరలోక రాజ్యంలోనికి ఆయన నిన్ను చేర్చుకుంటాడు. అలా చేర్చుకోవాలంటే నువ్వు ముందు ఈ స్వస్థత శాలలోనికి, ఈ హాస్పిటల్కి నువ్వు వచ్చి కూర్చోవాలి. కూర్చుని వాక్యం వినాలి. ఆ వాక్యమే నిన్ను సరి చేస్తుంది. స్తోత్రం కలుగును గాక. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. స్తోత్రం. కనుక క్రైస్తవ జీవితం వేగంగా పరుగులెత్తే జీవితంగా దేవుడు మిమ్మల్ని మార్చాలని, వేగమైన భక్తి దేవుడు మీకు అనుగ్రహించాలని, అలాగే వేగంగా ముగించే కృపను కూడా నాకు అనుగ్రహించాలని, వాక్యాన్ని వేగంగా ముగించే కృపను నాకు అనుగ్రహించాలని, మీ అందరినీ దేవుడు ఆశీర్వదించాలని, మీ అందరినీ దేవుడు దీవించాలని, మీరందరూ గొప్ప గొప్ప పొజిషన్స్కి వెళ్ళాలని, మీరందరూ వేగముగా మీ కాళ్ళను సరి చేసుకుని లేడి కాళ్ళ వలె మార్చి పరుగులు పెట్టేవారిగా మీరు మార్చబడాలని నేను కోరుకుంటూ, ఆశిస్తూ, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని తన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. తలలు. ప్రైజ్ ద లార్డ్. హలో చెక్. హలో రైట్. ఓకే.
ఓకే, చెక్ హలో. ఓకే, నైస్. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అయితే వాక్యానికి సిద్ధంగా ఉన్న వారందరూ ఈరోజు దేవుడు ప్రత్యేకంగా నాతో ఏదో ఒక మాట ద్వారా ఆయన మాట్లాడాలి అని ఇష్టపడేవారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు ఏదో ఒక రీతిగా మనల్ని తట్టి లేపే పరిస్థితిలోనికి మరి దేవుడు మాట్లాడాలని ఆశపడే ఎవరైనా సరే ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నీతో ప్రత్యేకంగా మాట్లాడును గాక. ఆమేన్. సరే, మంచిది. ఈరోజు మన పాఠ్య భాగం, మన ప్రసంగ అంశం ఏంటి అని అంటే, ప్రభువా నన్ను వేగముగా పరుగెత్తేవానిగా మార్చు. ప్రభువా నన్ను వేగముగా పరుగెత్తేవానిగా మార్చు. దిస్ ఇస్ ఆర్ సర్మన్ టైటిల్. ఇది మన ప్రసంగ అంశం. ప్రభువా నన్ను వేగముగా పరుగెత్తేవానిగా మార్చు. వేగముగా పరిగెత్తేవానిగా మార్చు. నేను ఎప్పుడు చెప్తా వస్తాను, క్రైస్తవ జీవితం అంటే అది పరుగు పెట్టే జీవితం. క్రైస్తవ జీవితం అంటే అందరిలాగా మనము కూర్చొని లోకంలో ఉన్నట్టుగానే మనం ప్రతిరోజు నడిచిపోవడానికి, లేదా ప్రారంభం నుంచి అంతము వరకు ఒక ఫ్లోలో వెళ్ళే జీవితం కాదు ఇది. ఈ క్రైస్తవ జీవితం అనేది అది పరుగులు పెట్టే జీవితం. యు హ్యావ్ టు రన్ రన్ అండ్ రన్. పరుగు పెట్టకపోతే మన జీవితం అంతమైపోతుంది. ఒకసారి ఆమేన్ చెప్పండి. పరుగులు మనం పెట్టకపోతే మన జీవితం ఆగిపోద్ది. పరుగు పెట్టకపోతే మన పరిస్థితులు ఆగిపోతాయి. పరుగు పెట్టకపోతే మనము ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. పరుగు పెట్టకపోతే సైతాను గాడికి చిక్కేస్తాం. పరుగు పెట్టకపోతే మన స్థితి మారిపోద్ది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను స్తోత్రం చెప్పినప్పుడు, నేను హల్లెలూయా చెప్పినప్పుడు అందరూ ఎవరికైతే ఈ మాట వినిపిస్తుందో వారందరూ ఆ మాటను చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రకటన గ్రంథము, దీని నాతో పాటు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 3వ ఒక్క నిమిషం 3వ అధ్యాయము 22వ వచనం. 3వ అధ్యాయము, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. మీరందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? చెప్పండి, ఎక్కడున్నారు మీరందరూ? యోహాను ఎవరికి రాస్తా ఉన్నాడు ఈ పత్రిక? సంఘానికి రాస్తా ఉన్నాడు. 7 సంఘాలకు ఆయన పత్రికను రాస్తా ఉన్నాడు. ఈ 7 సంఘాల పత్రికలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, సంఘమునకు చెప్పిన మాటలు, ఆత్మ చెప్పిన మాటలు చెవిగలవాడు వినుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ సంఘంలో ఉన్నారు, మీకందరికీ చెవులు ఉన్నాయి. చెవిగలవాడు ఏం చేయాలి? వినాలి. ఇప్పుడు దేవుని మాటలు వింటున్న మీరు దేవుని ఆత్మ ప్రేరేపణ చేత నేను ఎప్పుడైనా సరే స్తోత్రం అన్నా, హల్లెలూయా అన్నా, ఆమేన్ అన్నా
వెంటనే దానిని మీరు పలకాలి. ఎందుకనంటే మీరు చెవి గలవారు గనుక, మీరు చెవి గలవారు, మీరు వింటారు గనుక. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరికైతే చెవులు లేవో వాళ్ళు చెప్పకండి, పర్లేదు. ఎవరికైతే చెవులు లేవో, మాకు వినపడట్లేదు, మేము వినలేని పరిస్థితిలో ఉన్నాము, మా చెవులు పనిచేయవన్న వాళ్ళు స్తోత్రం చెప్పొద్దు. అది దేవునికి ఆఖర్లేదు. ఒకవేళ మీ చెవులు పనిచేస్తే, మీ నోరు పనిచేస్తే, మీకు నా మాట స్పష్టంగా వినపడితే మీరు మాత్రం స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన క్రైస్తవ జీవితం పరుగు పెట్టే జీవితం. పరుగు ఆగిందంటే నువ్వు సైతానుకు చిక్కుతావు. సైతాను ఎలా ఉన్నాడని క్రొత్త నిబంధన గ్రంథంలో యాకోబు రాస్తాడు, పేతురు రాస్తాడు, వారికి సంబంధించిన వాళ్ళందరూ రాస్తాడు. ఆయన ఎలా ఉన్నాడు అని అంటే, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉన్నాడు. ఆమేన్. సింహం ఏం చేస్తుంది? తిరుగుతుంది. సింహం ఏం చేస్తుంది? పరుగులు పెడుతుంది. సింహము వేటాడుతుంది. సింహము వేటాడుతూ ఉన్నప్పుడు ఆ వేటకు చిక్కకుండా, ఆ వేటకు సంబంధించిన ఆ జింక కానీ లేక దాని ఆహారం కానీ ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? సింహము నోటికి చిక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? పరుగు పెట్టాలి. నువ్వు సింహము నోటికి చిక్కకుండా ఉండాలంటే పరుగు పెట్టాలి. క్రైస్తవ జీవితంలో క్రీస్తును నువ్వు ఒక్కసారి అంగీకరించిన తర్వాత ఆ రాజ్యము కొరకు నువ్వు పరుగు పెట్టాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేశం ఇది కాదు, మన రాష్ట్రం ఇది కాదు, మనం ఉండేది ఇది కాదు. మనం ఉండాల్సింది, మనం మారాల్సింది, మనం వెళ్ళాల్సింది ఆ పరలోక రాజ్యం. కనుక ఆ నిత్య సియోను కొరకు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు పరుగులు పెడుతూనే ఉండాలి. స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి అడగాలి ఈరోజు, దేవా నన్ను వేగముగా పరుగెత్తేవానిగా చెయ్యి. Make me a swift runner. Make me a swift runner. నేను వేగముగా పరిగెత్తేవాడిగా ఉండాలి. నేను ఈ సైతానుకు చిక్కకూడదు, ఈ లోకానికి చిక్కకూడదు, ఈ ఆశలకు నేను చిక్కకూడదు. నేను చిక్కాను అని అంటే కేవలం అది నీకు మాత్రమే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి చిక్కాలి మనం? ఎవరికి దొరకాలి అని అంటే క్రీస్తుకు దొరకాలి. క్రీస్తుకు దొరికితే నీ జీవితాన్ని ఆయన అద్భుతంగా మారుస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం అందరం కలిసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హీబ్రూస్ చాప్టర్ 12 వర్స్ నెంబర్ 1 and 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము, చదవండి, మేఘము వలె చాలండి. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి అందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తాలి, వేగముతో పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలో ఈరోజు మనం మాట్లాడదాం. దేని కొరకు పరిగెత్తాలో మనం మాట్లాడదాం. దేని కొరకు పరిగెడితే మన జీవితాలు మారుతాయో మాట్లాడుకుందాం. ఎలాంటి పరిస్థితుల్లో ఎవరెవరు ఎలాగ పరుగులు పెట్టారో మనం మాట్లాడుకుందాం. అలాగ మనం పరుగులు పెడితే మన జీవితం ఏమవుతుందో కూడా మాట్లాడదాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన ప్రసంగాంశం ఏంటి? యేసయ్యా నన్ను వేగముగా పరుగెత్తేవానిగా మార్చు, వేగముగా పరుగెత్తేవానిగా మార్చు. ఈ ప్రపంచము ఎప్పుడు పరుగు పెడుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రపంచం, నేను చెప్పాను అప్పుడే, స్తోత్రం చెప్పన్నప్పుడు స్తోత్రం చెప్పాలి. లేదు అని అంటే మీకేం లేనట్టు.
ఆమేన్ చెప్పండి ఇప్పుడు. గుర్తు చేయాలి మనం పరుగులు పెట్టాలి, మాట్లాడాలి, వాక్యాన్ని గ్రహించాలి. దైవజనుడు వర్తమానాన్ని అందిస్తూ ఉన్నప్పుడు, ఆత్మ నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆత్మ సంచారం ఈ స్థలంలో జరుగుతూ ఉన్నప్పుడు, ఆ ఆత్మను ఇంకా నువ్వు ముందుకు నడిపించేవాడిగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే వాక్యం ఏం చెప్తా ఉన్నది? ఆత్మను ఆర్పకుడి. హల్లెలూయా. ఆత్మను ఏం చేయొద్దు? ఆర్పొద్దు. ఆత్మను మండించు. ఆత్మను మండించే వారిగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు ఉందురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రపంచము ఎప్పుడు పరుగులు పెడుతూ ఉంటుంది. దేవుడు అలా నిర్మించాడు ఈ ప్రపంచాన్ని. ఈ ప్రపంచము పరుగు పెట్టడానికి దాని కారణం ఏంటి అని అంటే టైం. అనండి, టైం. చెప్పండి, మీ పక్క వారికి చెప్పండి, టైం, సమయం. ఇంకేమంటారు? సమయం లేదా ఇంకా కాలము. ఇంకేంటి? కాలం, సమయం. మీ ప్రక్క వారికి చెప్పండి, కాలం మరియు సమయం. ఆమేన్. ఈ ప్రపంచం పరుగు పెట్టడానికి గల కారణం సమయం. దేవుడు సమయాన్ని సృష్టించాడు. అయితే దేవుడు పరుగు పెట్టడు, దేవుడు పరుగులు పెట్టడు. ఎందుకంటే సమయానికి అవతల నా దేవుడు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. My God is not in the time, He is outside the time, and He created the time so that in His time everything will be done. Amen. Hallelujah. నా దేవుడు ఆయన సమయములో లేడు, సమయానికి అవతలు ఉన్నాడు, సమయాతీతంగా ఉన్నాడు. ఆయన సమయాన్ని ఎందుకు సృష్టించాడు అంటే సమయానుకూలంగా ఆయన అనుకున్న ప్రతి చిత్తము నెరవేర్చబడాలి గనుక. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది మన దేవుడు. మన దేవుడు ఒక సమయాన్ని సృష్టించాడు. హీ క్రియేటెడ్ ఎ టైం ఫ్రేమ్. అందుకే ప్రపంచమంతా పరుగులు పెడుతుంది. నువ్వొక్కడు కాదు పరిగెట్టేది, ప్రపంచమంతా పరుగులు పెడుతుంది. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రపంచమంతా పరుగులు పెడుతుంది. ఈ ప్రపంచము ఒక్క దగ్గర నిలబడింది అనుకోండి. ఇఫ్ దిస్ ఎర్త్ స్టాప్స్ మూవింగ్, ఈ భూమి ఆగిపోతే, తిరగకుండా ఆగిపోతే ఏమైపోద్ది? మనమందరం పడిపోతాం, మనమందరం కూలిపోతాం, ప్రపంచమంతా నాశనము అయిపోతుంది. ఈ భూమి గుండ్రంగా తనకు తాను చుట్టూ పరిగెడుతుంది. తనకు తాను పుట్టు పరిగెడుతూ 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 అలా కాదురా బాబు అని ఎవరి చుట్టూ పరిగెడుతుంది? సూర్యుడు చుట్టూ పరిగెడుతుంది. ఇప్పుడు నేను భూమిని అనుకో, నా చుట్టూ నేను పరిగెడితే ఇంకెక్కడ చుట్టూ, ఇది సూర్యుడు అనుకో, ఇలాగ పరిగెడుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, భూమి పరిగెడుతుంది కదా అని అనుకుంటే సముద్రం పరిగెడుతుంది. సముద్రం ఏం చేస్తుంది? పరిగెడతా ఉంది. ఎక్కడికి పరిగెడుతుంది తెలుసా? నేను ఒడ్డుకి ఎప్పుడు రావాలా, నేను ఒడ్డుకెచ్చి ఒడ్డునెప్పుడు దాటేయాలా, ఒడ్డునెప్పుడు దాటేయాలా అని పరిగెడుతుంది. అయితే ఒడ్డును దాటడానికి సముద్రం ప్రయత్నం చేస్తుంది, కానీ దేవుడు ఇసుకకు ఆజ్ఞాపించాడు, ఆ సముద్రాన్ని అక్కడ ఆపు అని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొన్న మధ్య 10 సంవత్సరాల క్రితం బాగా పరిగెట్టింది సముద్రం. అప్పుడు దాన్ని సునామీ అన్నారు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు వెంటనే అక్కడ బోల్డ్ అంత నష్టము, ఆస్తి నష్టము, కష్టము, బోల్డ్ అంత అయింది. ఎందుకంటే సముద్రం కొంచెం ఎక్కువ పరిగెట్టింది. సముద్రం ఎంత పరిగెట్టాలో అంత పరిగెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. సముద్రం పరిగెడుతుంది, గాలి పరిగెడుతుంది, గాలి పరిగెడుతుంది. ఇక్కడ సుడిగాలి ఉంటే ఇక్కడే ఉంటుందా? అది ఉంటుందా? అడ్డొచ్చిందా నల్ల తీసుకుని అలాగే వెళ్ళిపోతుంది. బంగాళాఖాతంలో వాయుగుండముగా ఏర్పడింది. వాయువు అంటే ఏంటి? గాలి. గాలి ఏం చేసింది? ఒక గుండములాగా, సుడిగుండంలాగా ఏర్పడి అది తీరాన్ని దాటుతాం. సుడి తిరుగుతూ తీరాన్ని దాటుతుంది. అప్పుడు తుఫాను, వర్షాలు ఇవన్నీ వస్తాయి. అంటే మన ప్రపంచము పరుగులు పెట్టే ప్రపంచం. సృష్టి పరుగు పెడుతుంది.
సృష్టి పరుగు పెడుతుంది. ఒక విత్తనము పరుగు పెట్టకపోతే అది మొలవదు. ఒక విత్తనము చెట్టు అవ్వాలి అని అంటే అది విత్తనము దగ్గర నుంచి చెట్టు వరకు ఫలించే వరకు అది పరుగులు పెట్టాలి. మీకు తెలుసా, క్రీపర్స్ అని కొన్ని ఉంటాయి. ఏంటవి? క్రీపర్స్ అంటే ఏమంటారు తెలుగులో? తీగల? చిక్కుడుకాయ చెట్టుని ఏమంటారు? చెట్టు అనరు, దాన్ని ఏమంటారు? మొక్క కాదు, పాదు. పాదు, ప్రాకు, ఏంటది? పాదు. ఈ పాదులు ఏం చేస్తాయో తెలుసా? విత్తనం వేశారు అనుకో, ఆ విత్తనాన్ని బట్టి అది పైకి వచ్చి అది అలా నిలబడి అలాగ వెతుకుతుంది. అది దానికి ఏమన్నా ఆసరా దొరుకుతుందా అని. ఓసారి దొరికింది అనుకో, ఆ దొరికిన దానికి ఓ తీగను పంపిస్తుంది. ఆ తీగతో అలా చుట్టేస్తుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తీగ అలా పెరుగుతూనే ఉంటుంది, ఏపుగా పెరుగుతుంది. అది పరుగు పెడతానే ఉంటుంది. దానికి సపోర్ట్ కొరకు అది పరుగు పెడతానే ఉంటుంది. ఓ చెట్టు తీసుకోండి, ఆ చెట్టు ఓ పెద్దగా పెరిగిపోయి ఓ దగ్గర రాగానే ఆగిపోద్ది. మనం అనుకుంటాం, అబ్బాయి ఈ చెట్టు ఇంతే, దీని సైజు ఇంతే, ఇది ఎక్కడే ఉంటుంది అని అనుకున్నాం. దాన్ని తవ్వి దాని వేళ్ళను చూడ ఎక్కడ ఉంటే తెలుస్తుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాని వేళ్ళు పరుగులు పెడతాయి. దేని కొరకు తెలుసా? నీటి కొరకు. నీరు ఎక్కడ దొరుకుతుందా, నీరు ఎక్కడికి దొరుకుతుందా అని ఏం చేస్తుంది? ఒక చెట్టు తన వ్రేళ్లను అలాగ పరుగులు పెట్టిస్తూనే ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రపంచం అంతా పరుగులు పెడతాం. మనిషి దగ్గరికి వస్తారా? పొద్దున్నే లేస్తాడు. మీ అందరికంటే ఫస్ట్ లేచే అతను ఎవరో తెలుసు? న్యూస్ పేపర్ వేసే అతను. ఎవరు? న్యూస్ పేపర్ వేసే అతను. పొద్దున్నే లేచి పరుగులు పెడతాడు. ఆ తర్వాత పాలోడు, ఇక ఆ తర్వాత సో అండ్ సో. ఇక మనము కూడా పరుగులు పెడుతూనే ఉంటాం. మనుషులు పరుగులు పెడతారు, చెట్లు పరుగులు పెడతాయి, ఈ సృష్టి పరుగు పెడుతుంది, జంతువులు పరుగు పెడుతుంది. ఓ జంతువేమో తనని తాను కాపాడుకోవడానికి పరుగు పెడుతుంది. ఓ జంతువేమో తన ఆహారాన్ని తినడానికి పరుగు పెడుతుంది. జింక కాపాడుకోవడానికి, బ్రతకడానికి పరుగు పెడుతుంది. సింహము కూడా బ్రతకడానికే పరుగు పెడుతుంది, కానీ జింకను చంపడానికి. ఈ ప్రపంచంలో పరుగు పెట్టింది ఏది? చెప్పండి, ఏది? ఈ ప్రపంచంలో పరుగు పెట్టింది ఏది? ఈ ప్రపంచంలో పరుగు పెట్టింది ఏది లేదు. అన్నీ పరుగులు పెడతాయి. అయితే ఈ ప్రపంచం ఓ 3 సంవత్సరాల క్రితం మాత్రము 1-2-3 నెలల వరకు పరుగులు పెట్టడాన్ని ఆపగలిగింది. ఎప్పుడు? ఏమొచ్చినప్పుడు? కరోనా వచ్చినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది? ప్రపంచం అంతా స్తంభించింది, ఆర్థిక వ్యవస్థ స్తంభించింది, అందరూ ఆగిపోయారు. ఎవ్రీబడి స్టాప్. ప్రపంచం ఆగినప్పుడు ఏమైందో మనకు తెలుసు. ఏమైపోయింది? నష్టం. ఏమొచ్చింది? నష్టం. ఏమైపోయారు? ఇప్పటికీ కరోనా చేసిన దాడికి, కరోనా చేసిన ఆ యొక్క ఆర్థిక నష్టానికి ఇంకా కుదేలైపోయి ఉన్నాం మనం. ఇంకా నిలబడలేదు మనం. ఆ 3-4 నెలలు జరిగిన ఆర్థిక నష్టము కొంతమంది జీవితాల్లో అవి బలన్మరణానికి కారణమయ్యాయి, ఆత్మహత్యలకు కారణమయ్యాయి. ఆర్థికమైన పరిస్థితి కుదేలైపోయింది. ఎందువలన? ఒక్కసారి ప్రపంచం స్తంభించడం వలన. ఆమేన్ చెప్తారా? ఇప్పుడు నేను క్రైస్తవ జీవితానికి వస్తాను. అయితే నేనంటాను కదా, క్రైస్తవ జీవితం ఎలాంటి జీవితమో తెలుసా? సృష్టి పరుగు పెడుతుంది, మనుషులు పరుగు పెడతారు, అలాగే జంతువులు పరుగు పెడతాయి, మొక్కలు పరుగు పెడతాయి, ఇక్కడ ఉన్నవన్నీ పరుగులు పెడతాయి. అయితే ఒక్క క్రైస్తవుడు మాత్రం పరుగు పెట్టడం కాదు, వేగంగా పరుగు పెట్టాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా పరుగు పెట్టాలి? మనం వేగంగా పరుగు పెట్టాలి. లోకము కంటే ముందు ఉండాల్సింది ఎవడో తెలుసా? క్రైస్తవుడు. లోకము కంటే ముందు ఉండాల్సింది నీవు, నేను. క్రీస్తును నమ్ముకున్న వారు లోకం కంటే ముందు ఉండాలి. ఈరోజు లోకం కంటే వెనకెక్కడో ఉన్నారు క్రైస్తవులు. ఈ లోకం కంటే వెనకెక్కడో పరిస్థితిలో ఉన్నారు.
ఈ లోకం దీవించబడుతుంది, ఈ లోకం ఆశీర్వదించబడుతుంది. మన ముందు వచ్చిన వారందరూ ఇంకా ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు, కానీ మనది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఎందుకంటే క్రైస్తవునిగా నువ్వు పరుగు పెడతా ఉన్నావు, ఆ పరుగు సరిపోట్ల. స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పండి హల్లెలూయా. మీ 2 చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా. చెప్పండి మీ ప్రక్క వారికి, నీ పరుగు సరిపోవట్లేదు, నీ పరుగు సరిపోవట్లేదు, నీ వేగాన్ని పెంచాలి. యేసు నామములో నీ వేగము పెంచబడునుగాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు వాక్యము విన్న ప్రతి ఒక్కరి జీవితంలో వేగముగా దేవుడు కార్యము చేయునుగాక, వేగముగా దీవెన కలుగునుగాక, వేగముగా ఆశీర్వాదము కలుగునుగాక, వేగముగా నీ జీవితంలో నీకు ఆరోగ్యపరమైన ఏ సమస్య ఉన్నా సరే ఆయన స్వస్థత నీకు కలుగునుగాక, వేగముగా నీ గర్భము తెరవబడునుగాక, వేగముగా నీకు గృహములు, నీ ధనము, నీకు ఆగిపోయిన ప్రతి ధనము ఆయన విడుదల చేయునుగాక. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో వేగము కావాలి, క్రైస్తవ జీవితంలో వేగం కావాలి. వేగము రాకుండా, నీవు భక్తి చేయకుండా, నీవు దేవునిలో పరుగులు పెడుతున్నప్పుడు నిన్ను ఎక్కడే పరుగు పెట్టిస్తాడు సైతాను. ఎక్కడ? నువ్వు అనుకున్నా నేను పరుగు పెట్టేస్తున్నాను, నువ్వు ఎక్కడ పరిగెడుతున్నావు? ఎక్కడున్నావో అక్కడే, ఎక్కడున్నావో అక్కడే నువ్వు పరుగు పెడతావు. నేను స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా, నువ్వు ఉన్నావు నాయన, నువ్వు ప్రార్థన చేస్తా ఉండి ఎక్కడ పరిగెడుతున్నావు? నీవున్న చోటనే పరిగెడుతున్నావు. నీవున్న చోట పరుగెత్తే పరుగు దేవునికి అవసరం లేదు. లేని చోటకు పరుగులు పెట్టే కాళ్ళు దేవునికి కావాలి. స్తోత్రం కలుగునుగాక.